తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరానికి సర్వం సిద్ధమైంది. చరిత్ర మరవని పోరుతో స్వరాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ మరోసారి తెలంగాణలో విప్లవ స్ఫూర్తిని రగిలించేందుకు సిద్ధమయ్యారు. దగాపడిన తెలంగాణ గులాబీ దళపతి కోసం ఎదురు చూస్తున్నది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ మహాసభకు లక్షలాదిగా జనం పోటెత్తుతున్నారు. ఎల్కతుర్తి వేదికగా జరగనున్న ఈ మహాసభ కోసం బీఆర్ఎస్ ఘనంగా ఏర్పాట్లు చేసింది. స్థానిక రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన 1,000-2,013 ఎకరాల స్థలంలో తాత్కాలిక ఏర్పాట్లు పూర్తయినాయి. ఇందులో 154 ఎకరాల్లో మహాసభ ప్రాంగణం ఏర్పాటు చేశారు. దాదాపు 500 మంది కూర్చునేలా గులాబీ రంగులతో సభావేదికను తీర్చిదిద్దారు. వేదిక పక్కన కళాకారుల ఆటపాట కోసం ప్రత్యేకంగా స్టేజ్ ఏర్పాటు చేశారు. ఈ సభ కోసం రాష్ట్రం నలుమూలల నుంచి 50,000 వాహనాలు వస్తాయని అంచనా. అందుకు తగ్గట్టుగా 1,059 ఎకరాల స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. సభకు వచ్చే ప్రజల కోసం 1,00,000కు పైగా కుర్చీలు ఏర్పాటు చేశారు. మహిళల కోసం ప్రత్యేక కుర్చీలు, బ్యారిగేట్లు పెట్టారు. ఎల్ఈడి స్క్రీన్లు, లైట్ల కోసం 200 భారీ జనరేటర్లను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో మొత్తం 23 భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఉంచారు. ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం 6 అంబులెన్స్లు, 12 వైద్య శిబిరాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఎండల నేపథ్యంలో 10 లక్షల వాటర్ బాటిళ్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా 1,200 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.